హాయ్ అండి, ఈరోజు ఇంకొక వీడియోతో వచ్చాను. ఈరోజు హోటల్ స్టైల్ పూరీ కర్రీ చేసుకుందామండి. పూరీ కర్రీకి కావాల్సిన ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, పొటాటో అండి. ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకుందాం. వెజ్జీస్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. ఆనియన్, క్యారెట్, మిర్చి, పొటాటోని పీసెస్గా కట్ చేసి బాయిల్ చేసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిందండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయినాకండి ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, మినపప్పు యాడ్ చేసుకున్నామండి. ఇవి బాగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దామండి. బాగా మిక్స్ చేసుకుందాం. క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాం. క్యారెట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా కుక్ అవ్వాలండి సాఫ్ట్గా. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాం. ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి బాగా మగ్గినాయండి. ఇందాక మనం ఉడకపెట్టుకున్న పొటాటో యాడ్ చేసుకుందామండి. పొటాటో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పొటాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ చూసుకుందామండి. ఆ వాటర్ అంతా బాయిల్ అయిందండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసి లమ్స్ ఏం లేకుండా, అంటే ఉండలు లేకుండా కలుపుకుందామండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోనండి. ఇప్పుడు ఈ వాటర్లో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తాం. ఇప్పుడు శనగపిండి వాటర్ వేసుకున్నాం కదండి. ఇక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. ఎందుకంటే శనగపిండి వాసన లేకుండా ఉంటుంది. ఇంత లూజ్గానే ఉండాలండి. మనం స్టవ్ ఆఫ్ వేసిన ఒక అరగంటకి పిండి కూర బాగా గట్టి పడిపోతుంది. అంతేనండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఒక 15 to 20 మినిట్స్లో కూర బాగా గట్టి పడిపోయిద్దండి. అంతేనండి. ఒక 20 మినిట్స్ తర్వాత కర్రీ చూడండి ఎంత తిక్కుగా వచ్చేసిందో. పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి పూరీ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.